ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాలంలో మీ ముందుకు వచ్చి దేవుని మాట్లాడించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తోత్రాలు. మీకు కొన్ని మానే తెలుగు బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించుగాక. ఆమేన్. ఈ సాయంకాల ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి మరి చూస్తున్న వారందరూ కొద్దిసేపు ఆసక్తితో మీరు చూచి దీవించబడవలసి మనం చేస్తున్నాం. అశ్రద్ధగా నిర్లక్ష్యం కూర్చున్నవారు మీరు ఎక్కడైతే కూర్చున్నారో కూర్చున్న చోట శ్రద్ధ వహించి చక్కగా కూర్చొని దేవుని మాటలు విని దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్ర సమయమున ఈ లాక్డౌన్ పీరియడ్లో మీ మాటలు వినిపించడం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ సాయంకాలంలో కూర్చున్న మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రార్థన చేస్తున్నాను. మీ మాటలు జీవం ఉందేసయ్యా. మీ మాటలు మాకు ఆశీర్వాదకరమైనవి. మీ మాటలు మేము జీవించబడతాము. మీ మాటల్లో ఉన్న దీవెను మాకు దయచేయండి. ఈ సాయంకాలం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి దీవించమని, ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 638వ కీర్తన, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివో దేవా అనే కీర్తన అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున పాడుతున్నాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపి వైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిలిచి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించిన నాదు కొన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో, నీ సంపద నాలో నా సర్వస్వం
దీపం నేనేమి చేతు హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. చాలా సంతోషపడి దేవుడి మహాకృప వలన ఈ సాయంకాలం దేవుడు అందించడం దేవుడు మాకు ఇచ్చిన అవకాశం పడి దేవుడికి స్తోత్రాలు. చాలామంది మన కార్యక్రమాలు ఎందుకో చూడలేకపోతున్నారు. దయచేసి ఆసక్తితో చూస్తున్న వాళ్ళు మీరు మిగతా వాళ్ళకి ఈ కార్యక్రమాలు షేర్ చేయండి, చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మానియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. వినుకోవడానికి కొడితే మన ప్రోగ్రామ్స్ వస్తాయి. దయచేసి అందరూ మీరు చూడండి, శ్రద్ధతో చూడండి. చాలా కష్టపడి కార్యక్రమాలు మీ కొరకు మేము ప్రయాసతో తీసుకొస్తుండగా దేవుని మాటలు మీరు అందరూ విని దీవించబడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సాయంకాలం కూడా మనం క్లుప్త సందేశాలు విందాం. దాని కొరకు మనం కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఈ సాయంకాలం మీకు ఎవరికైనా కష్టం లేదు అంటే, బాధ లేదంటే, మీరు ఏది పాస్టర్ గారు చాలా కష్టాలు, విచారాలు, సమస్యల మధ్యలో మేము నడుస్తున్నాం కదా, మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా అని మీరు చెప్పచ్చు. వాస్తవమే. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా బోధించారు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించున్నాను. శ్రమలు రావు, ఆపదలు రావు అని యేసు ప్రభువు చెప్పలా. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు, అయినను సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. చదువుకున్న ఈ వాక్య భాగం 34వ సంకీర్తనలో దావీదు ఇదే మాట్లాడినాడు. నీతిమంతునికి, ఎవరు నీతిమంతుడు? బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. మరి ఎవరండి నీతిమంతులు? నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన రక్తంలో ఎవరైతే తమ పాపాన్ని కడుక్కుంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనందరినీ నీతిమంతులుగా మార్చినాడు. ఆశీర్వాదకరంగా మన స్థితిగతులు మార్చాడు, మన జీవితాన్ని మార్చాడు, మనకి ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఆయన ఇచ్చాడు. యేసు ప్రభుని మనం స్వంత రక్షకుడిని అంగీకరించుకున్నాం. కాబట్టి యేసు రక్తంలో ఎవరైతే తమ పాపాన్ని కడుక్కొని యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతారో వారందరూ కూడా నీతిమంతుల జాబితాలోకి వస్తారు, నీతిమంతుల జాబితాలోకి వస్తారు. అటువంటి నీతిగా జీవించే వారికి లోకంలో ఆపదలు వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే బిల్డింగ్లు కడతారు, యేసు ప్రభు నమ్ముకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే మరి కార్లు ఇవన్నీ వచ్చేస్తాయని చెప్తున్నారు. ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా? అవి వస్తే రావచ్చు, తప్పేమి లేదు. కానీ యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఈ లోకంలో మనం శ్రమ అనుభవిస్తాం, బాధ అనుభవిస్తాం. నీతి నిజాయితీగా యథార్థంగా బ్రతికినందుకు పలువురు మన మీద నిందలేస్తారు, అవమానంగా మాట్లాడతారు, ఆపదలు వస్తాయి. ఈరోజు నేను ఒక వ్యక్తి జీవితాన్ని చూపిస్తాను మీకు బైబిల్లో. ఆమెకు ఎటువంటి ఆపదలు వచ్చింది? చాలా నీతిమంతురాలు, మంచి విశ్వాసాన్ని. బైబిల్ ఆమెను పేరైతే రాయలేదు కానీ కనురాలు అని రాశారు.
ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఘనురాలు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఈ ఘనురాలు యొక్క జాబితా మనకి కనబడుతుంది. 8వ వచనం. ఒక దినమందు, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా అనే దైవజనుడు షూనేము పట్టణంలోకి పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ, ఆమె పేరు లేదు కానీ ఆమె షూనేము పట్టణంలో నివాసం చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఘనురాలు అని పిలిచాడు. బైబిల్లో ఎవరు ఘనులు అంటే నయమాను ఘనుడు అని బైబిల్ రాయబడింది. బెరయ సంఘస్థులు ఘనులు అని రాయబడ్డారు. ఎందుకో తెలుసా? నోబుల్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఎందుకు వారు ఘనులు? ఎందుకు వారు ఘనులు అంటే దేవుని వాక్యం. బెరయ సంఘస్థులు పౌలు శీలలు చెప్పిన వాక్యం అలా ఉన్నదో లేదో అని వారు దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చారట. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ వచ్చి అంత ధ్యానపూర్వకంగా బైబిల్ చదువుతున్నారు కాబట్టి, బైబిల్ అనుసరిస్తూ జీవిస్తున్నారు కాబట్టి వారిని ఘనులు అని పిలిచింది బైబిల్. చూసారు? ఈమె ఘనురాలు, ఈమె ఘనురాలు. ఈమెలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఈమె ఒక మంచి విశ్వాసి. అంతేకాదు, ఈమె దైవ సేవకులను ప్రేమించి వారికి ఆతిథ్యం ఇచ్చే మంచి లక్షణం కలిగిన స్త్రీ ఈమె. ఎలీషా అనే దైవజనుడిని గుర్తుపట్టింది ఆమె. మన ఎంతకు వచ్చుచూ పోచున్నవాడు భక్తి గల దైవజను నేను ఎరుగుదును. చూసారా? దైవ సేవకులను వారు భక్తి గల దైవజనులో కాదో, ప్రార్థనా పరులైన దైవజనులో కాదో, మంచి వాక్యాన్ని అందించే దైవజనులో కాదో, సత్ప్రవర్తన కలిగి జీవించే దైవజనులు కాదో అని గుర్తుపట్టడం చాలా ప్రాముఖ్యం. ఈ రోజున అలా చాలామంది గుర్తించలేక ఎక్కడ పడితే అక్కడ పోవటము, ఎవరో పడితే వారు కారుకులు ఇయటము, ఇలా చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలారా, షూనేమిరాలు ఘనురాలు. ఈరోజు ఈమె నుంచి ఈమె మంచి విశ్వాసి, భక్తి కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆమె, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చిన చాలా లక్షణాలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. అయితే ఈమె జీవితంలో వచ్చిన ఆపదలు ఏంటో ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించుననే మాట ఎంత సత్యమో ఈరోజు మీకు గుర్తు చేయాలని ఇష్టపడతాను. ఒకవేళ ఈ సాయంకాలం నువ్వు కూడా నీ కుటుంబంలో ఎన్నో ఆపదలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకోబెట్ట. దేవుడు నిన్ను కూడా విడిపించే సమయం ఆసన్నమైంది. ఇదిగో ఈ రోజే ప్రభు నీ ఆపదలన్నింటిలో నుంచి ఆయన నీకు విడుదల కలుగజేయునుగాక. ఈమె నీతిమంతురాలు. మోరోవర్ వీటన్నిటిలో ఆమె విశ్వాసి, ఘనురాలు, ఆతిథ్యం ఇచ్చింది, భక్తిపరురాలు, భయభక్తులు కలిగిన స్త్రీ, ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన స్త్రీ, మంచి భార్య. వీటన్నిటితో పాటు మోరోవర్ ఈమెలో ఉన్న ఇంకో గొప్ప నీతిమంతురాలాగా, నీతి కలిగిన జీవితం కలిగిన స్త్రీ. ఆ పట్టణంలో నాకు ఒక సాక్ష్యం ఉంది. చూసారా? ఆమె ఎదుర్కొన్న ఆపదలు ఏంటి? మొదటి ఆపద ఏంటో తెలుసా? చాలా కాలం ఆమెకు పిల్లలు లేరు. అదొక ఆపద. చాలా కాలం ఆమెకు సంతానం లేరు, బిడ్డలు లేరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చాలా విషయాలు చూడవచ్చు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. జలగకు ఇమ్ము ఇమ్మను కూతుర్లు 2 కలరు, తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలుకనవి 4 కలవంట. ఎంత ఇచ్చినా కానీ 4 మాత్రం చాలునని చెప్పవంట. ఏంటి తెలుసా? ఒకటి అవేవనగా పాతాళము, కనని గర్భం. కనని గర్భం. నీరు చాలునని భూమి, చాలునని అగ్ని. కనని గర్భం. పిల్లలు లేకపోతే నువ్వెంత ఇచ్చినా కానీ ఆ స్త్రీకి ఇక చాలని చెప్పదు పాపం. అదొక లోటు, అదొక కొరత. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రహాము, శారయిలకు చాలా కాలం పిల్లలు లేరు. వారు ఆ పిల్లల కోసం కనిపెడుతూ వచ్చారు. దేవుడు వారి హృదయవాంఛ ఎరిగిన వాడై వాగ్దాన పుత్రుడని ఇస్సాకును ఇచ్చాడు. ఇస్సాకు, రిబ్కాల జీవితంలో కూడా చాలా కాలం పిల్లలు లేరు. 20 సంవత్సరాలు వారి వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలు పిల్లలు లేరు. తర్వాత ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేయగా దేవుడు రిబ్కా గర్భాన్ని తెరిచి 2 బిడ్డలించి ఆశీర్వదించాడు. జకరియా, ఎలిజబెత్లు కూడా పిల్లలు లేరు చాలా కాలం. కానీ దేవుడు వారి ప్రార్థనను ఆలకించి, పట్టు విడవక దేవుని సన్నిధిలో వారు చేస్తున్న ప్రార్థన ఆలకించి
దేవుడు వారికి బాప్తిస్మిచ్చు యోహాన్నిచ్చి వారిని ఆశీర్వదించాడు. హన్నా తెలుసు మనందరికి, ఎల్కానా వారి జీవితంలో చాలా కాలం పిల్లలు లేరు. పెనిన్నా పిల్లలు ఉన్నారు, కానీ హన్నా విసుగుపోయింది. పెనిన్నా ఇటువంటి మాట్లాడిందో పాపం. షిలోము మందిరంకి వచ్చి హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుడు హన్నా గర్భాన్ని తెరిచి సమూయేలుని నుంచి ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ బిడ్డలు లేక దిగులు పడుతూ కలవరంతో కూర్చున్నావేమో, దేవుని వాక్యంలో ఒక వాగ్దానం మీకు గుర్తు చేస్తాను. ప్రభు చెప్పాడు, ఆయన పేరు మనం ఆరాధిస్తున్న దేవుని పేరు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. చెప్పండి, ఎవరు ఆయన? చెప్పండి. మాట ఇస్తాడు, దాన్ని ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా పిల్లలు లేరని దిగులు పడుతున్నావా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట నేను చదువుతాను. చూడండి, 113వ కీర్తన 9వ వచనం. ఆయన అనగా మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. ఆయనకు మన నడక పడక సమస్త మాట మన నోట్ల నుంచి బయటికి రాకముందు ఎరిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, సొంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. చేస్తాడు ఆయన. చాలా కాలం బిడ్డలు లేదు. శూన్యమి గారి జీవితంలో ఒక ఆపద. ఒకవేళ ఈ సాయంకాలం బిడ్డలు లేక నువ్వు బాధపడుతున్నావేమో, డాక్టర్స్ అమ్మా నీకు పిల్లలు కలగరు, ఇక వద్దు, ఆ ప్రయత్నాలు ఆపేసేయమంటున్నారేమో. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచు. ప్రభు ఇప్పుడే ఈ సాయంకాలమే నీ గర్భాన్ని తెరుచునుగాక. వీధికి వచ్చే సంవత్సరం దేవుడు అద్భుతమైన బిడ్డతో నిన్ను ఆశీర్వదించునుగాక. విశ్వసించండి, దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ బిడ్డలు లేక చాలా కాలం దిగులు పడుతూ, పాస్టర్ గారు ఇంకెందుకండి మాకు బిడ్డలు, ఇంకా నిరాశ నిట్టూర్పుల్లో నడుస్తున్నావా? నీకు ఒక గొప్ప వార్త చెప్పంటావా? చాలా మందికి బైబిల్లో పిల్లలు, అక్కుల పిల్లలు, వారికి సంతానం లేదని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎక్కడ మనకి కనపడలేదు. మరి వాళ్ళు ఏం చేశారు? వారు దేవుని కోసం నమ్మకంగా సేవ చేశారు. చూసారా? బిడ్డలు లేరని దిగులు పడతా, నిరాశ పడతా, నిట్టూర్పుల మధ్యలో కూర్చోాలా. మరి ఏం చేశారు? వారు దేవుని ఘనపరిచి వారి ఇల్లే ఒక చర్చిగా మార్చుకొని దేవుడి కొరకు గొప్ప సేవ చేశారు. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ స్థాపించిన థియోడర్ విలియమ్స్ గారు కూడా బిడ్డలేదు, కానీ ఆయన మిషనరీ మూవ్మెంట్లో ఎంత గొప్పగా దేవుని చేత వాడబడ్డాడో. చాలామంది దైవజనులు కూడా బిడ్డలేదు. అయితే వారు నిరాశ వల్ల కృంగిపోయి కూర్చోాలా. ధైర్యం తెచ్చుకొని అనేక మంది ఆత్మీయమైన బిడ్డలుగా అన్నారు. సువార్త ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను వారు వెదజల్లి అనేక మంది ఆత్మీయమైన సంతానాన్ని సంపాదించుకున్నారు. నిజమైన బిడ్డల కంటే వారు ఎక్కువ గొప్ప సంతానం కదా. అవునండి, పౌలు కూడా తిమోతిని అంటాడు, విశ్వాసము బట్టి నేను కనిన నా కుమారుడు తిమోతి. తీతు దేవుని పిల్లలు, పౌలు పిల్లలు ఆత్మీయమైన బిడ్డలు వాళ్ళు. ఒకవేళ పిల్లలు లేరని నిరాశ పడుతున్నావా? దిగులు పడవా. ధైర్యం తెచ్చుకో ఈ మాటల ద్వారా. అదొక ఆపద, జయించు దాన్ని దేవుని సహాయంతో. ఆపదలన్నింటిలో నుంచి విడిపించి దేవుడు నాడు దేవుడి కొరకు సువార్త ప్రకటించి ప్రార్థనలు చేసి ఆత్మీయమైన బిడ్డలుగాను వారి పరలోకంలో నీకు అక్షయమైన కిరీటంగా నీ మీద ఉంటారు. అతిశయ కిరీటంగా వారి బట్టి నువ్వు సంతోషించవచ్చు. కాబట్టి శూన్యం మీద వచ్చిన మొదటి ఆపద, చాలా కాలం ఆమెకు బిడ్డలేదు. రెండవ ఆపద ఏం చెప్పంటారా? లేక చాలా కాలానికి బిడ్డ పుడితే ఆ బిడ్డకు బాగలేదండి. ఒక సమయంలో ఆ బిడ్డకు బాగలేక ఏమన్నాడంటే, రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయము రాజు 2వ గ్రంథం 18 వచ్చింది. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత పోయి వారి అందరున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాడు. అతడు వాడిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పోమని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాడి తల్లి వద్దకు తీసుకొని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. సరే, బిడ్డలు లేరు అనేది దేవుని కృపలో జయించుకుంది. దేవుడు ఎలీషాను బట్టి ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఒక బిడ్డనిచ్చాడు. ఆపద పోయింది అనుకుంటే రెండవ ఆపద వచ్చింది. ఆమెకి ఏంటో తెలుసా?
బిడ్డ పెరిగి ఎదిగిన తర్వాత కొంతకాలానికి వాడు అన్నాడు, నా తలపోయిన ఒక మిట్ట మధ్యాహ్నం ఎండ సమయం తలనొప్పి వచ్చింది. ఏమొచ్చిందో మరి వాడికి ఏం బాగలేదో. వాళ్ళ నాన్న అన్నాడు, అయ్యా వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ తొడ మీద పడుకోబెట్టి వారి బాగా చూసుకునే కాసేపు వాడు చచ్చిపోయాడండి. పిల్లవాడు చచ్చిపోయాడు, అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు. బిడ్డ చనిపోయాడని రెండో ఆపద. పుట్టిన బిడ్డ అనారోగ్యంతో చచ్చిపోతే ఏ తెల్లైనా ఏం చేస్తాడంటే తల్లడిల్లిపోతుంది కదా, దిగులు పడిపోద్ది కదా, నీరసించిపోద్ది కదా. కళ్ళ ముందు కన్న బిడ్డ బాగలేదంటేనే తట్టుకోలేదు. ఇక ఆ బిడ్డ కళ్ళ ముందు చనిపోతే అయ్యో. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్ సమయంలో చాలామంది చిన్న బిడ్డలు, చాలామంది పెద్దలు ఏమండి బిడ్డలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడి ఆపద నుంచి మనల్ని విడిపించినట్లుగా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా, మీకు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం నేను మీ కొరకు చదువుతున్నా. చూడండి, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం ఏమంటున్నాడు దేవుడు? మధ్యలో నుంచి చదువుతాడు. మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును ఏం చేస్తాను? పరిహరిస్తాను. ఒక్క దినము చాలు నాకు. ఆయనకు అసాధ్యమైంది ఏముందంటే ఒక్క దినములోగా ఈ దేశం యొక్క దోషాన్ని, మన దోషాన్ని పరిహరించి ఈ వైరస్ తీసివేసి మనకు సంపూర్ణమైన స్వస్థత దయచేయను గాక. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. ప్రార్థించాలి. ఈ ఆపదల నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చినట్టుగా ప్రార్థించాలి. దేవుడు ఇట్లా బిడ్డ చనిపోయాడు, ఇదొక ఆపద. ఏం చేసింది? ఇప్పుడు మారు మాట్లాడకుండా గాడిద పనివాడు తీసుకుంది, వెళ్ళింది, నేరుగా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. విశ్వాసంతో వాడు బ్రతుకున్నాడని చెప్పింది అమ్మ. ఎందుకంటే మంచి విశ్వాసం ఉంది. నా బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు, నా బిడ్డను బాగు చేస్తాడు. ఒకవేళ మీ బిడ్డలకు కూడా చూస్తున్నా, మీ బిడ్డలకు కూడా బాగులేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీకు బాగలేదా? విశ్వసించండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్ముతు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నాడు నా ప్రభు. ఇదిగో ఇప్పుడే ఈ సాయంకాలమే ఆయన మిమ్మల్ని, మీ బిడ్డలను స్వస్థపరచునుగాక. ఆయన దయాహస్తముతో మిమ్మల్ని తాకబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, కలవరపడకండి. ఇదొక ఆపద. ఎలీషా ముందు గెహాజీని పంపించాడు, తర్వాత ఎలీషాయే వచ్చాడు, ఆ బిడ్డను బ్రతికించాడు, అని చేతిలో పెట్టాడు. దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. శూన్యమిరియా రెండో ఆపద కూడా తొలగిపోయింది. ఇక మూడో ఆపద మనం చూస్తే రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామ కాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమచ్చటికి పౌడి పంపించేశాడు. కరువు రాబోతుంది, 7 సంవత్సరాల కరువు. వెళ్ళిపోయాడు ప్రవక్త మాటలు. ఎందుకంటే ఆయన భక్తి గల దైవజనుడు కదా. ఆయన ఏదైనా చెప్పాడంటే అది జరిగింది, ఆమెకు తెలుసు. ఆయన మాటలో విలువ అంత గొప్పది. దేవుడు ఆయన మాట ప్రకారం చేస్తాడు. నిజంగా దైవజనుడి మాట వినటం ఎంత ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆ మాట ప్రకారం ప్రభు జరిగిస్తాడు కార్యం. 7 సంవత్సరాలు ఆమె వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆస్తిని వేరే వాళ్ళు తీసుకున్నారు. అన్యాక్రాంతం అయిపోయింది. అప్పుడు రాజు దగ్గరికి వచ్చింది. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో ఆలోచించను సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇవ్వమని సెలవిచ్చాడు. రాజు మరలా ఇచ్చేయండి, ఆమె ఏదైతే కోల్పోయిందో మొత్తం ఇచ్చేయండి, ఆమె నాకు ఇచ్చేయండి. ఒక అధిపతి నియమించాడంట ఆ పక్షంగా. ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ ఆస్తి కూడా ఎక్కడైనా అన్యాయకాంతం అయిపోయిందా? ఒకవేళ మీ ఆస్తిని ఎవరైనా అన్యాయంగా తీసుకున్నారా? ఒకవేళ మీ ఆస్తిని ఎవరైనా అక్రమంగా తీసేసుకున్నారా?
బాధపడుతున్నావా? కుమిలిపోతున్నావా? రాజు ఒక అధిపతిని నియమించి ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. మనం కూడా ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఆస్తి నష్టం వచ్చినా ఎవరి కాడికి రావాలి? మనుషులు కాదు మనం పట్టుకోవాల్సిందే. మన రాజాతి రాజు అయిన ప్రభు యేసు క్రీస్తునే పట్టుకోవాలి. మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన మన రాజు. ఆయన దగ్గరికి వచ్చింది, రాజు దగ్గరికి వచ్చింది. రాజు ఒక అధిపతిని నియమించాడు ఆ పక్షాన్ని. ఈరోజే నువ్వు యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య నీ కోసం ఒక అధిపతిని నియమించి నీ పక్షాన కార్యము సఫలము చేయుగాక. నువ్వు కోల్పోయిన సమస్తం, నువ్వు ఏదైతే కోల్పోయావో, బంగారం నష్టపోయావా? అన్యాయంగా నీ ఆస్తిని ఎవరైనా కాజేశారా? నీకు రావాల్సిన ప్రమోషన్ ఎవరైనా అన్యాయంగా తీసేసుకున్నారా? ఏదైనా ఉద్యోగంలో కానీ, ఇంటిలో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, ఎక్కడైనా నీకు ఏదైనా అన్యాయం జరిగితే, ఏదైతే నువ్వు కోల్పోయే సమస్తం నా ప్రభు ఈ రోజు నీకు సమృద్ధిగా దయచేయుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాట మీద విశ్వసించండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుంచి యెహోవా వారిని విడిపిస్తాడు. మనల్ని విడిపించే దేవుడు అనుకున్నాడు. వేటిలో నుంచి? ఆపదలన్నింటిలో నుంచి. మనం చూసే షూనేమి గారి జీవితంలో ఆమెకు ఒక 3 ఆపదలు. పిల్లలేరు, దేవుడే తీర్చాడు. బిడ్డకు అనారోగ్యం, చనిపోయాడు, దేవుడు బయటికి తీసుకొచ్చి సజీవుడిగా అప్పగించాడు. ఆస్తి పోయింది, దేవుడే మరలా ఆస్తి మొత్తం కూడా దయచేసి ఆమెను ఆశీర్వదించాడు. కారణం, నీతిమంతునికి ఆపదలు వస్తాయి. ఈ లోకంలో మనం విశ్వసించి ప్రార్థన చేస్తే వాటన్నిటిలో నుంచి మనం ఆరాధిస్తున్న దేవుడే ఈ సాయంకాలం నిన్ను విడిపించును గాక, నీకు క్షేమము దయచేయును గాక, నువ్వు కోల్పోయిన సమస్తవాన్ని నీకు దయచేసి నేను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నా నాతో ప్రార్థన ఏకీభవించండి. ప్రభు సాయంకాలం నుంచి తన గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. మా తండ్రి, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించునని చెప్పింది దేవా. మమ్మల్ని విడిపించే దేవుడు, ఆపదలన్నింటిలో నుంచి విడిపించే దేవుడు. ఈ సాయంకాలం ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం ఇచ్చిన బిడ్డల్లో ఎవరైతే నాయన ఆపదలు, అనారోగ్యాలు, సమస్యలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును కాకయ్యా. ఈ బిడ్డలు శీఘ్రముగా దర్శించి వారి కుటుంబాలను జోక్యం చేసుకొని విడుదల దయచేయండి. నిన్న ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచేయండి. ఈ కరోనా వైరస్ అనే ఆపదల నుంచి అయ్యా మాకు పరిపూర్ణమైన విడుదల దయచేయండి. అయ్యా, దేశంలో ఒక్క దినములోనే వారి దోషాన్ని పరిహరిస్తారన్నారు. మీరు తలుచుకుంటే ఎంతసేపునైనా మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మా దోషాన్ని పరిహరించి ఈ వైరస్ నుంచి విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఈ సాయంత్రం దేవుని మాటలు విని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకును సగమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్. God bless you. Good night.